జై శ్రీరామ్ అందరికి ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందని చూస్తున్నారు కదా, సికింద్రాబాద్లో ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతరకి అయితే వెళ్తున్నా. అమ్మవారిని చూసిరా ఎంత మంచిగా రెడీ చేసిరో, నాకైతే చాలా మంచిగా అనిపించింది. చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపోయింది. అండ్ అంత మంచిగా రెడీ చేసినాక మనం ఊరుకుంటామా? ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం కదా. పక్కన ఆంటీ చూసిరా, మమ్మల్ని చూసి నవ్వుతుంది. సరేలే ఆంటీ గురించి మనకెందుకని ఊరుకొని పక్కకు వస్తే ఇంకొక ఆంటీ ఆగమ్మ తర్వాత దిగుదు కానీ అంది. సరేలే వీళ్ళు ఎలాగో మనని ఇవాళ దిగనిచ్చేటట్టు లేరే అని చెప్పి దర్శనానికి వెళ్దామని ఇంకా ఫిక్స్ అయినాము. ఫాస్ట్గా వెళ్తున్నాము. అండ్ బయట చూస్తే లొకేషన్ చాలా మంచిగా అనిపించింది. అండ్ మంచిగా రెడీ చేసిరు. నాకైతే మస్తు అనిపించింది. చాలాసేపు ఆలోచించాము, అంత పబ్లిక్లో వెళ్ళడం అవసరమా, వెళ్ళగలమా లేదా అని చెప్పి. సరేలే అని చెప్పి ఆఖరికి ఫిక్స్ అయినాము. ఫిక్స్ అయ్యి అక్క అండ్ బావ వాళ్ళు వచ్చే వరకు టైం పడుతుందని చెప్పి నేనే పిల్లల్ని తీసుకొని వచ్చిన. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే మస్తు అంటే మస్తు ఉండే. ఫ్రూట్స్తో బాగా రెడీ చేసిరు. మీకు అందరికీ చూపిద్దామని చెప్పి అనుకున్నా, కాకపోతే ఫోన్ అలౌ చేయలేదు. సరేలే అని చెప్పి ఊరుకున్నా. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. వితిన్ 5 minutesలో మాకు దర్శనం అయిపోయింది. మస్తు అనిపించింది. ఇంకా పోలీస్ అన్న వాళ్ళు అయితే రెడీ అవుతారు యుద్ధానికి. కాసేపు అయితే ఇంకా ఘట్టాలు స్టార్ట్ అవుతాయి కదా. సో అందుకే నేనైతే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఈ జాతరకు వస్తా, మిస్ అవ్వకుండా. అండ్ దాదాపు నేను ఒక 10 years నుంచి చూస్తున్న ఈ జాతరని. ఎవ్రీ ఇయర్ వస్తా. కాకపోతే లాస్ట్ ఇయర్ ఆ ఇయర్తో పోలిస్తే నాకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది ఈ ఇయర్. పబ్లిక్ అంతా లేకుండే అండ్ ఘట్టాలు అవన్నీ చాలా తీయలేదు. ఎవ్రీ ఇయర్ చాలా బాగా తీస్తారు. నైట్ 1-2 అవుతుంది. కానీ ఈ ఇయర్ నాకు అంత అనిపించలేదు. కాకపోతే అమ్మవారిని మాత్రం బాగా రెడీ చేశారు. నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఈ జాతరకు వచ్చిరా లేదా, ఎట్లా అనిపించింది నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ ఎవ్రీ ఇయర్ వస్తారా లేదా కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ రావడానికి పక్కా ట్రై చేయండి. ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది, అంత బాగా అనిపిస్తుంది. నాకైతే పక్కా మీకు కూడా నచ్చుతుంది, నాకైతే అనిపిస్తుంది. అండ్ ఫుడ్ స్టాల్స్ అవన్నీ చాలా ఉండే, కాకపోతే ట్రై చేయలేదు. ఎందుకంటే బయట అంత మంచిగా అనిపించలేదు నాకు. సో అందుకే ట్రై చేయలేదు. అండ్ మీరు కూడా వస్తే ఏదైనా ఫుడ్ ట్రై చేయండి. ఫుడ్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ బట్టలు అవన్నీ బాగానే చేశారు. కాకపోతే ఘట్టాలు అవన్నీ కొంచెం లేకుండే. అండ్ ఎవ్రీ ఇయర్ ఎల్ఈడి స్క్రీన్ అయితే పక్కా పెడతారు, ఎల్ఈడి షో. నేనైతే ప్రతి ఇయర్ చూస్తున్నా. లాస్ట్ ఇయర్ అయితే తెలంగాణ గురించి అవంతా డిస్ప్లే చేస్తుండే. కాకపోతే ఈ ఇయర్ ఓన్లీ బోనాల గురించి మాత్రమే డిస్ప్లే చేశారు. కాసేపు చూసి వచ్చేసాను. అండ్ వచ్చేసరికి ఇక్కడ ఘట్టాలు అవంతా రెడీ అయింది, స్టార్ట్ అయిపోయింది కూడా. అండ్ మంచిగా అనిపించుండే నాకు ఈ ఇయర్ కూడా. కాకపోతే చెప్పాను కదా కొంచెం తక్కువ అనిపించింది. మీరు కూడా ఇంకా రావడానికి ట్రై చేయండి. చెప్పాను కదా మస్తు అనిపిస్తుంది. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, అంత బాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. కాకపోతే టైంకి నేను ఫోన్ తీసేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు, క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడు వచ్చి సెలబ్రిటీ ఎవరో ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. తెలిస్తే గుర్తుపడితే పక్కా కామెంట్ చేయండి. నాకు తెలిసి 99% పీపుల్ అందరూ గుర్తుపడతారు. అంతే. ఇంకా వీడియో చూడండి, నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.